ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్పై ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఏసీబీ నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా నమోదు చేసింది. కేసు కూడా నమోదు చేసి దర్యాప్తును ముమ్మరంగా వేగంగా సాగించే ప్రయత్నం చేస్తుంది. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా హై అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ల నుంచి క్షేత్రస్థాయిలో అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక విభాగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణం కేటీఆర్ అరెస్ట్ అయినా ఖచ్చితంగా ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేసేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకైతే ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు ఇప్పటికే సమావేశాలు కూడా అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. వీరయ్య గారు చెప్పండి, దాదాపు రాష్ట్రంలో ప్రజెంట్ పొలిటికల్ హీట్ అంతా కూడా క్రమంగా పెరుగుతుంది. ఒకసారిగా కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం, అది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కూడినటువంటి కేసును నమోదు చేయడం చాలా వేగంగా పావులు గెలుపుతుంది. ఒకవైపు గవర్నర్ అనుమతి కావచ్చు, ఆ తర్వాత సీఎస్ ఏసీబీకి రేగా రాయడం అంతా కూడా కేవలం గంటల వ్యవధిలోనే ముమ్మరంగా వేగంగా సాగుతుంది ఈ దర్యాప్తు అంతా కూడా. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికైతే హైకోర్టులో కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇలా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచి తెలంగాణ కీర్తిని పెంచింది ఈ కార్ రేసింగ్. హైదరాబాద్ నగరంలో వచ్చే ఆర్థిక అభివృద్ధి ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంపదను పంచేందుకు ఒక వేదికగా చేసుకుని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కానీ మంత్రివర్గం కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం ద్వారా అక్కడ వస్తున్న ఆదాయ వనరులని పెంచుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు కానీ, ఫార్మా రంగం కానీ, అదేవిధంగా ఐటీ రంగం కానీ ఇట్లాంటి ఈవెంట్స్ ద్వారా బ్రాండ్ ఇమేజ్ని పెంచుకుంటే హైదరాబాద్లో అభివృద్ధి వస్తే, ఆర్థికాభివృద్ధి జరిగితే ఆ ఆర్థికాభివృద్ధి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆనాటి మంత్రివర్గం తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ కార్ రేసింగ్. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, గతంలో చాలామంది ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాల్ని మళ్ళీ దాన్ని వెతికి తీసి ఇట్లాంటి చర్యలు చేపట్టిన సందర్భం లేదు. ఇవాళ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ మరి ఇట్లాంటి దుష్ట సాంప్రదాయానికి తెరలేపడం ద్వారా ఇలా అధికారులను కూడా బలిపోషణ చేస్తున్నారు. అధికారులు అనేవారు మంత్రివర్గం చెప్పినట్టుగా నడిచేవారు. మంత్రివర్గానికి జవాబుదారీతనం ఐఏఎస్ అధికారులు. ఇవాళ ఎన్ని విస్మరించి ఇలా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం, ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయాలనే ఒక తప్పు పన్నాగం, తద్వారా ప్రభుత్వ వైఫల్యాల చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వచ్చి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెర మీదకి తీసుకొచ్చిన అక్రమ కేసే ఈ కార్ రేసింగ్. నేను అడుగుతా ఉన్న, ఏసీబీ అసలు ఎప్పుడు రంగప్రవేశం చేస్తుంది? సహజంగా ఉద్యోగస్తుల మీద ఏసీబీ ప్రయోగిస్తుంటారు, మనం చూసాం. అవినీతి తీసుకుంటున్నాం, అవినీతి చేస్తున్నాం, అక్రమ సంపాదన కలిగి ఉంటున్నాం. ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా ఫీసీ యాక్ట్ అసలు ఎట్లా వర్తిస్తుంది? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులో నుంచి నేరుగా ఈ ఫార్మా రేసింగ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో యూకే బేస్డ్ సంస్థకు డబ్బులు వెళ్ళినాయి. ఇక్కడ కేటీఆర్ గారి సొంత అకౌంట్కి రాలే, వారి ఇంట్లోకి రాలే. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ అంశంపై స్పందించిందని చెప్పుకోవాలి. ఒకటి, నిధుల మళ్లింపు జరిగింది, అది కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో జరిగింది. మరోవైపు ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించలేదు. నేరుగా హెచ్ఎండిఏ నుంచి ఇండియన్ దానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ నుంచి నేరుగా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి సంస్థకు 55 కోట్ల రూపాయల నిధులు మళ్లించడం జరిగింది. ఇది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. నిధులను మళ్లింపు కూడా అని చెప్తున్నారు. మరోవైపు క్యాబినెట్ ఆమోదం లేదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి అనుమతి ఉందా దీనికని కూడా ప్రభుత్వం నేరుగా స్పందిస్తుంది. కేవలం కేటీఆర్ చెబితే ఏ విధంగా అధికారులు కూడా ఈ విధంగా నిధుల మళ్లింపు చేస్తారని ప్రధానంగా ప్రభుత్వం చేసినటువంటి అభియోగం. అది అభియోగం తప్పండి. హెచ్ఎండిఏ వైస్ ప్రెసిడెంట్గా నిర్ణయం తీసుకునే అధికారం కేటీఆర్ గారికి ఉంది. ఇది గవర్నమెంట్ అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఆల్రెడీ ఒక అంతర్జాతీయ సంస్థతో పోటీపడి తీసుకొచ్చిన లోబడి వాళ్ళకి టైం ప్రకారం డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాసెస్లో భాగంగా ఎన్నికల కోడ్ ఉన్నా కూడా కేటీఆర్ గారి అకౌంట్లోకి రాలే డబ్బులు. అది గమనించాలి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఆర్బీఐ నిబంధనలు తెలవదా? అది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు. ఆ బ్యాంకు నుంచి నేరుగా ఆ సంస్థ అకౌంట్లోకి మళ్ళీనే తప్ప ఏ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి డబ్బులు పోలే. మరి డబ్బులు పోనప్పుడు మీరు ఏ రకంగా అవినీతి జరిగినట్టు ఏసీబీని రంగప్రవేశం చేస్తున్నారు? నేను అడుగుతున్నా, మీకు నిజంగా వాస్తవాలు తెలంగాణ సమాజానికి చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా
జనరల్గా అసెంబ్లీ సాంప్రదాయం ఏంటంటే రాష్ట్ర ప్రాముఖ్యత కలిగిన అంశాలు ఏదైనా వస్తే అప్పటికప్పుడు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వటము, చర్చకు పెట్టి ఆనవాయితీ గతంలో నేను చూశాను 4 సార్లు ఎమ్మెల్యేగా. మరి ఇవాళ మీరు అసెంబ్లీలో చర్చ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే మీ బండారం బయటపడుతుందని, మీ యొక్క లోపాలు ఎత్తి చూపుతారని చెప్పి, వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిసి అని చెప్పి భయపడి మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టట్లేదు. ఇవాళ కొన్ని ల్యాప్సెస్ ఉండొచ్చు కానీ అవినీతి అయితే జరగలేదు. ఆ విషయాన్ని ఇప్పటికైనా గమనించి పెట్టిన అక్రమ కేసుని ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే మా పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవాలి, కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనుకోవాలి? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పోలీసులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. పరిధిలో పలు శాఖల పరిధిలో కమిషనరేట్లకు అధికంగా పోలీసులను కూడా నియమిస్తున్నారు. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఒకవేళ కేటీఆర్ అరెస్టే జరిగితే బీఆర్ఎస్ ప్రతిస్పందన ఏ విధంగా? తప్పకుండా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ మీరు చేయని నేరానికి కేసు పెడుతున్నారు. తాత్కాలికంగా మీకు ఆనందం కలిగించవచ్చు కానీ అది లాంగ్ రేంజ్లో ఉపయోగం జరగదు. అంటే రేపు మీరు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని మళ్ళీ వచ్చే ప్రభుత్వం ప్రశ్నిస్తుందని భయం వచ్చి మీకు అధికార యంత్రాంగం సహకరించదు, కార్యక్రమాలు కూడా సజావుగా జరగవు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఈ ప్రభుత్వాలు రెగ్యులర్ ప్రాసెస్, ఒకటి వస్తుంటుంది పోతుంటుంది. అంత మాత్రాన మీరు అధికారాన్ని బలిపశువుని చేయటము, లేదా జరుగుతున్న కార్యక్రమాలు అవాంతరాలు సృష్టించడం, భూతద్దంలో పెట్టి ఎదికే చర్య చేసి అక్రమంగా అరెస్టు చేస్తే క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారికి బీఆర్ఎస్ యావత్ శ్రేణులు సంఘీభావంగా ఉంటాం, మద్దతుగా ఉంటాం, అన్ని రకాల ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ నిర్వహణలో ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని, నిధుల మళ్లింపు విషయంలో చట్టబద్ధంగానే వ్యవహరించారని, హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా కేటీఆర్కు అన్ని అర్హతలు ఆ సమయంలో ఉన్నందునే అటు ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం జరిగినటువంటి ఒప్పందంలో భాగంగానే నిధులు మళ్లించడం జరిగిందని, ఈ అంశంపై ప్రభుత్వం రాద్ధాంతం చేయడం సరైంది కాదని, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కేటీఆర్పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని, ఎంతవరకు అసలు ఏసీబీకి ఈ అంశంలో హక్కులు ఉంటాయని, ఎక్కడ ఎటువంటి అవినీతి జరగనప్పుడు ఏ విధమైనటువంటి పీసీ కేసులను ప్రస్తుతం కేటీఆర్పై నమోదు చేస్తారని కూడా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే వీడియో తో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ, ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.